సంఖ్యాకాండం 13వ అధ్యాయం చదువుతారా? జ్ఞాపకం ఉన్నటువంటి వారు చదవండి. సంఖ్యాకాండం. పిల్లలను పట్టుకోండి. మీరు వాక్యం వినాలనుకునేటువంటి వారు ముందుకు రండి. పిల్లల్ని బట్టి మీరు శ్రద్ధ మీ దృష్టిని పోనివ్వకుండా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఎక్కడున్నా కానీ మీ ఒక చెవు వాక్యం వైపు ఉంచండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఎన్నో వచనం చదువుకుందాం. మనం 30వ వచనం చదువుకున్నాం కదా, అంతేనా? ఏముంది అక్కడ? కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుదుము, దానిని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. సో ఈ మాట మనం చదువుకున్నాం. మనకు శక్తి కావాలి. ఎందుకు కావాలి అంటే, దేవుడు మన కొరకు ఏ వాగ్దానాన్ని చేశాడో, లేదా మొదట ఆయన మన కొరకు స్వాస్థ్యాన్ని ఉంచాడనే విషయం నేర్చుకున్నాం. జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేదు. దేవుడు మన కొరకై స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. వాగ్దానమైన స్వాస్థ్యమైన ఏదైతే దేవుడు మన కొరకు సిద్ధపరిచాడో, ఆ సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని, సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనము పొందాలి అంటే, లేదా స్వతంత్రించుకోవాలి అంటే మనకేం కావాలి? శక్తి కావాలి. బలము లేదా శక్తి కావాలి. శక్తి పొందితేనే బలము గలవారిగా ఉంటాము. మనం బలము గలవారిగా ఉంటున్నామంటే అనుదినము శక్తి గలవారిగా జీవిస్తున్నాం అని అర్థం. శక్తి లేకపోతే బలము లేదు, బలము లేనిదే శక్తి కూడా లేదు. అర్థమవుతుంది మాట్లాడేది? హల్లెలూయా. ఇంగ్లీష్లో 2 మాటలకు వ్యత్యాసం ఉంది. తెలుగులో కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. శక్తి అనే మాటకు ఇంగ్లీష్లో పవర్ అంటారు, బలము అనే మాటకి స్ట్రెంగ్త్ అంటారు. ఆ మాట మీకు అర్థమైందా? సో బలం అనే మాట వేరు, శక్తి అనే మాట వేరు. మనకి తెలుగులో పర్యాయ పదాలు ఉన్నాయి కనుక దాదాపు అన్నీ ఒకే అర్థాన్ని ఇస్తున్నట్టుగా భావిస్తాం. కానీ తెలుగుకి అలాగే వాక్య సంబంధమైనటువంటి అర్థాలకి చాలా వ్యత్యాసం ఉంది. మీకు అర్థమైంది కదా? అర్థమైంది మాట్లాడేది? సో శక్తి అంటే, శక్తి అనే మాటకి ఇంగ్లీష్లో పవర్ అని. పవర్ అంటే మనం కరెంట్ని ఏమంటాం? పవర్ అంటాం కదా. అది కనపడదు కానీ అది శక్తితో పనిచేస్తుంది, అవునా కదా? ఉదాహరణకి కనపడదు కానీ శక్తితో పనిచేస్తుంది. సో అందుకే ఏసేయమనంటే, మనం శక్తి గలవారుగా మారాలి అంటే మనలను ఒక వ్యక్తి పైనుంచి శక్తి గలవారుగా మార్చాలి. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉన్నది. పరిశుద్ధాత్మ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు అని యేసే చెప్పాడు. సో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టాలి అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు శక్తి పొందిన వారిగా దేవుడు ఏ ఒక్క స్వాస్థ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడో, ఏ వాగ్దానాన్ని మన కొరకు సిద్ధపరిచాడో, ఆ వాగ్దానాన్ని లేదా ఆ స్వాస్థ్యాన్ని మనం పొందాలి అంటే మనం ఏం కలిగిన వారిగా ఉండాలంటే శక్తిని పొందిన వారిగా ఉండాలి. అలాగే సర్వాంగ కవచాన్ని గురించి కూడా నేర్చుకున్నాం కదా. అక్కడ ఏమంటాడు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇదంతా ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడా 16వ రోజు నేను మాట్లాడినటువంటి వాక్య భాగం, దాని కొనసాగింపుగా నేను మాట్లాడుతున్నాను ఈరోజు. సో ఆ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూస్తాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఎలా ఉండాలన్నాడు? బలవంతులే ఉన్నాడు. అంటే శక్తి ద్వారానే ఏం కలుగుతుంది? బలము. ఆయన ఎదుట, అంటే దేవుని ఎదుట మనం బలహీనులుగా ఉండాలని కోరుకోవట్లే దేవుడు. మరి ఎలాగ ఉండాలనుకున్నాడు? శక్తి గలవారిగా, బలము గలవారిగా. ఆ శక్తి మనం పైనుంచి పొందగలిగితేనే మన అనుదిన జీవితంలో బలము గలవారిగా జీవిస్తాం. అందుకే మన అనుదినము పరిశుద్ధాత్మ పూర్ణులమై జీవించాలని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 16, 17 వచ్చిన భాగాలు, 18 వచ్చిన భాగం ఉంటుంది. అక్కడ అంటాడు, మీరు మద్యముతో మత్తులే ఉన్నది కానీ దానిలో దుర్వ్యాపారం కలదు, అందుకే మీరు ఎల్లప్పుడూ ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆ మాటలు ఇంగ్లీష్లో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండుడి అనే మాట ఇంగ్లీష్లో చెప్తా ఉంది. సో కనుక దేవుడు బలహీనమైన వారిగా ఉండాలని కోరుకోవట్లేదు కానీ మనల్ని బలమైన వారిగా, శక్తి గల వారిగా ఉండాలని కోరుకున్నాడు. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలంట? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. ఇప్పుడు సర్వాంగ కవచం ఎవరికి ఇస్తాడు దేవుడు? బలహీనులకు కాదు, బలవంతులకి కాదు, శక్తి గలవారికి. అంటే శక్తి ద్వారానే బలము పొందుతాం. ఇప్పుడు అందుకే ఎందుకు మనకు శక్తి కావాలి? వాక్యం చెప్తుంది, ఆపద దినమందు, అదే ఎఫెసీ 6లో
ఎన్నో వచ్చాం 12 వచ్చాం అనుకుంటాను, 12 13 అన్నట్టు. ఆపద దినమందు వానిని ఎదిరించుటకై సమస్తమును నెరవేర్చిన వారై, చదవండి ఆ మాట. ఆపద దినమందు ఎన్నో వచ్చిన అది అమ్మా? నేను అదే చెప్పింది మరి, 6:13 చెప్పింది, 6:13 నేను చెప్పిందాక మరి నిద్రపోతున్నారా? ఎఫెసీ 6:13 యారా ఎడుతున్నా కనపడలేదు నీకు? మరి చదవే. అందుచేతను ఆపద దినమందు వాడినంటే ఎవరిని? ఇక్కడ ఉన్నారు లేదా మీరు? నేను చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. వాణిని అంటే ఎవరిని? లేరా? యాకోబు ఒకసారి అన్నం తరుగుతూ ఉంటే పారిపోతూ ఉన్నాడు. పారిపోతా ఒక రాత్రి అయింది కనుక ఒక రాయిని తలకడగా చేసుకుని పడుకున్నప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఏంటా దర్శనం కూడా తెలీదా? చెప్పండి మరి. ఒక నిచ్చెన, మీరు కూడా ఒక దేవదూతలాగా ఒక దూతలాగా ఏమైనా పైకి కిందకి ఎక్కుతున్నారు ఏంది? పక్కన వాళ్ళు తిరిగిన ఒకసారి చేయబట్టుకుని పరలోకం వెళ్ళమాక చెప్పండి పెద్దగా. పట్టుకోండి. మీరేం పట్టుకోవట్లేదు చెప్పండి. అందరికీ అయ్యగారులు చెప్పట్లే, పెద్ద అయ్యగారులు చెప్పండి. పరలోకం వెళ్ళమాక భూమి మీదే ఉండు చెప్పండి. మళ్ళా పెద్ద చెప్పండి, వెనకాల చెప్పండి. పరలోకం వెళ్ళమాక భూమి మీద ఉండని చెప్పండి. మన వాళ్ళు కొంతమంది పరలోకం వెళ్ళొస్తున్న అప్పుడప్పుడు మంచి దర్శనం వస్తుంది. నీ దర్శనాలు నీ కళ్ళ మాకు అవసరం లేదులే, కానీ ఇక్కడ ఉండి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎక్కడ ఉన్నాం మనం అమ్మా? ఆపద దినమందు వాణి అంటే ఎవరిని? అపవాదిని. ఆ మాట మొక్కరాట్ల మీకు పట్టేసినట్టుంది. వాణి అంటే అపవాదిని. సో అపవాదిని ఎదిరించుటకు, ఆపద దినమందు అపవాదిని ఎదిరించుటకు తగిన శక్తి గలవారై ఉండునట్లుగా దేవుడు ఇచ్చు సర్వాంగ కవచము సమస్తం నెరవేర్చిన వారై నిలవబడుటకు, శక్తివంతులుగా అవడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును. సో ఎవరికి ఇస్తాడు? ఎవరికి ధరింపజేస్తాడు? శక్తి గలవారుగా ఉన్నవారికే సర్వాంగ కవచం. శక్తి లేని వారికి సర్వాంగ కవచం అక్కడ ఉన్నమాట నేను చెప్తున్నా. ఉదాహరణకి ఎలాగ చెప్పానంటే, దావీదుని గురించి, గొలియాతు గురించి నేను చెప్పాను. దావీదు గొలియాతు ముందుకు వెళ్ళినప్పుడు దావీదు ఎలా ఉన్నాడు? గొలియాతు దావీదు ముందు నిలబడినప్పుడు గొలియాతు ఎలా ఉన్నాడు? మీకు అర్థమైంది ఉదాహరణ? గొలియాతు యుద్ధ కవచాన్ని ధరించిన వాడుగా దావీదు ముందు నిలబడ్డాడు. దావీదు అదృశ్యమైనటువంటి దేవుని సర్వాంగ కవచాన్ని ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అంటే, ఆల్రెడీ దేవుడు గొలియాతును జయించగలిగిన శక్తిని దావీదుకు ఆల్రెడీ ఇచ్చాడు గనక, ఆ శక్తి పొందినవాడే ఉన్నాడు గనక, అదృశ్యమైనటువంటి దేవుని హస్తమును బట్టి తను ఆల్రెడీ ముందుగానే దేవుని సర్వాంగ కవచం ధరించిన వాడిగా గొలియాతు ముందు నిలబడ్డాడు. ఆమేన్. మీకు అర్థమైందా? సో శక్తి గలవారుగా మనం ఉంటేనే సర్వాంగ కవచం పొందేవారుగా ఉంటాం. నాకు ఈ ప్రభు అంటే దేవుడు ఎవడో. ఎందుకంటే మనకు అవసరమైంది అంటే చెప్పండి ఏం కావాలి? పెద్ద చెప్పండి ఏం కావాలి? పెద్దగా చెప్పండి. శక్తి అనే మాట చెప్పండి. నాకు శక్తి కావాలని చెప్పండి. మరొకసారి ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి? బిర్యానీ కాదు, ముక్కలు కాదు. ఏం కావాలి? పెద్ద చెప్పండి ఏం కావాలి? ఏం కావాలి? వెనకున్న వాళ్ళు చెప్పండి ఏం కావాలి? అంకుల్ చెప్పండి ఏం కావాలి? చెప్పండి నోటితో చెప్పండి ఏం కావాలి? అంకుల్ పెద్ద చెప్పాలి ఏం కావాలి? పెద్ద చెప్పండి మరలా ఏం కావాలి? శక్తి కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం నేర్చుకున్నాం 16వ రోజు. ఈరోజు దాని కొనసాగింపుగా నేను మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తుల గురించి చూపిస్తాను. కాలేబు అన్న మాట చూసాం మనం. ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఎవరెవరు చెప్తారా? యెహోషువ, కాలేబు. ఇప్పుడు కాలేబు ఈ 12 మంది వేగులు సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం ఏంటి? అధ్యాయం అంతా ఏంటి అంటే, దేవుడు మోషేని పిలిచి, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో చెప్తున్నా నేను. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో దేవుడు మోషేని పిలిచి వాగ్దాన దేశం అనేటువంటి కానాను దేశం ఎలా ఉంటుందో అది చూసి దానిలో సంచరించి ఆ దేశం ఎలాంటిదో, ప్రజలు ఎలాంటి వారో మీరు తెలుసుకోవాలి, చూడాలి కనుక
అది ఎలాంటి దేశం మీరు చూడడానికి ఒక్కొక్క వంశములో ఉన్నటువంటి పెద్దలను పిలిచి 12 వంశాలు 12 మందిని వేగుల వారిగా పంపమని చెప్పాడు దేవుడు మోషేకి. అలాగా అందరినీ 12 మంది వంశంలో ఒక్కొక్కరిని పిలిచి వారిలో 12 మందిలో ఇద్దరుగా కాలేబు యెహోషువలు కూడా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళినటువంటి వారు చూచిన వారు దేశం అంతటిని తిరిగారు, చూచారు, అంత బాగుంది. వాక్యం సెలవిస్తుంది అంటే ఆ సంఖ్యాకాండ 13వ అధ్యాయంలో వారు 40 రోజులు ప్రయాణం చేసి ఆ దేశానికి వెళ్ళి సంచరించి చూచి ప్రజలను చూశారు. ఆ తర్వాత అక్కడ పండేటువంటి కొన్ని పంటలు, ఫలాలను, పండ్లను కూడా వారు తీసుకొచ్చారు. నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటంటే అక్కడ రాయబడే మాట, వారు అన్ని పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ అన్నీ తీసుకొస్తూ ద్రాక్షకాయల గురించి చెప్పే మాట అంటే వారు ఆ గెలను పట్టుకు రాలేదు కానీ మోసుకొచ్చారంట. అంటే ఎంత శ్రేష్టమైనదో కదా, అవును కదా? ఆమె ఈ రాత్రి ప్రభు అట్టి శ్రేష్టమైన దాన్ని మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. సో ఇద్దరు మోసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత వారు ఏం చేశారు? చూసిన వారందరిలో 10 మంది ఏం చెప్పారు? చెడ్డ సమాచారం చెప్పారు. అయ్యా మన వల్ల కాదు, మనం వెళ్ళలేం, మనకు సాధ్యం కాదు. అక్కడున్న వారందరూ పెద్దవారు, గొప్పవారు, గొప్ప బలము కలిగిన వారు, మన వల్ల కాదు అని అన్నారు. మిగిలినటువంటి ఇద్దరు వారు ఎవరు? కాలేబు, యెహోషువ. చెప్పండి ఎవరు? చెప్పండి ఎవరు? మరొకసారి చెప్పండి ఎవరు? కాలేబు, యెహోషువ. వీరిద్దరు మాత్రమే, నాయనా మీరు చెప్పే మాట సరైనది కాదు, దేవుడు మనకు వాగ్దానం చేశాడు, దేవుడు మనకు స్వాస్థ్యం ఇస్తానని చెప్పాడు కనుక ఏ స్వాస్థ్యాన్ని ఏదైతే వాగ్దానం చేశాడో స్వాస్థ్యాన్ని ఇస్తానని అది ఖచ్చితంగా మనము పొందడానికి, స్వాధీనపరచుకోవడానికి దేవుడు తగిన బలాన్ని, దేవుడు తగిన శక్తిని మనకు ఇచ్చాడు అని చెప్పారు వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు శక్తి చాలును అనే మాట వారు ఎందుకు అన్నారు, వారు ఎలా అన్నారు? ఇప్పుడు వారిలో ఉన్న ప్రత్యేకతల గురించి మనం చూద్దాం. సాధ్యమైనంత ఒకరి గురించి చెప్తా, తర్వాత రేపటి దినాన ఇంకొకరి గురించి మనం చూద్దాం. సో మొదటిగా యెహోషువ గురించి మనం చూద్దాం. యెహోషువ అనే పేరు మనకు వినబడగానే యెహోషువ నాయకుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. చాలాసార్లు విన్నాం గనక. మోషే చనిపోయిన తర్వాత దేవుడు మోషే స్థానంలో నాయకుడిగా ఉన్నటకై దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. ఇప్పుడు యెహోషువ మోషే ఉన్న కాలంలోనే వారు కనాను దేశాన్ని స్వాధీనపరుచుకునే విషయమై ప్రయాణంలో మోషే చనిపోయిన తర్వాత కూడా నాయకుడు నడిపిస్తున్న క్రమంలో కాలేబు, యెహోషువ మాత్రమే వెళ్ళగలిగినటువంటి విధానంలో వారిద్దరే ఎందుకు వెళ్ళారు అంటే వారు విశ్వాసం గలవారుగా వెళ్ళారు. ఇదంతా మనకు బాగా తెలుసు కనుక. సో ఇప్పుడు యెహోషువ మోషే ఉన్న కాలం నుంచి కూడా ఉన్నాడు. యెహోషువ ఉన్నాడు, కాలేబు కూడా ఉన్నాడు. ఇప్పుడు యెహోషువలో ఉన్న ప్రత్యేకత ఏంటి? వారు మనకు శక్తి సరిపోతుందన్న విషయమై వారు ఎలాగున స్వాధీనపరచుకోగలిగినటువంటి విధానంలో దేవుడు యెహోషువను నడిపించాడనే విషయమై ఈరోజు మనం నేర్చుకుందాం. అంకుల్ అయిపోయిందా? సైలెంట్లో పెట్టండి ఫోన్. ఏమనుకో, సైలెంట్లో పెట్టండి. మీరు పెద్దవారే, మీకు ఫోన్లో వస్తే బిజీ పర్సనే, సైలెంట్లో పెట్టండి. చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచన భాగం చదువుకుందాం. సో మనం చాలాసార్లు మోషే గురించి చదివినప్పుడల్లా యెహోషువను గురించి చదువుతాము, యెహోషువను గురించి ఎన్నో మాటలు వింటాం, కానీ ప్రారంభాన్ని గురించి మాత్రం మనం వినం. అలాగే మోషే ఎలాంటి వాడు అనే విషయాన్ని మాట్లాడినప్పుడు ఈ వచనాన్ని మనం చాలాసార్లు చూపిస్తాం. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడు అనే ఈ మాట పదే పదే మనం చెప్తాం. మంచిదే. అయితే మోషే కింద మరొక వ్యక్తి ఉన్నాడు, యవనస్తుడు. ఆయన పేరు చెప్పండి. ఆయన పేరు ఏంటంటే యెహోషువ. ఎవరు చెప్పండి? ఎవరు? సో చాలాసార్లు, కొన్నిసార్లు మన జీవితాల్లో మనము కొన్నిటిని అలవాటుగా చేస్తాం. మనం ఎలా చేస్తాం చెప్పండి? ఎలా చేస్తాం? అలవాటుగా చేసే విషయమై కొన్నిసార్లు దాని విషయమై మనకు ఉండాల్సినటువంటి భయాన్ని
లేదా తగిన జాగ్రత్తతో కూడిన విధానాన్ని మనం మర్చిపోతాం, ఎందుకంటే అది అలవాటు అయింది కనుక. నేనేమంటా అంటే మోషే జీవితంలో అనుదినము దేవుడు మోషేతో మాట్లాడడం అనేది మోషేకు ఒక అలవాటుగా అయిపోయింది. మీకు అర్థమైందా? సో అలవాటుగా అయిపోయింది కనుక మోషే వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? మోషే గుడారంలోనికి వచ్చేవాడు, మరలా దేవుడు మాట్లాడగానే వెళ్ళిపోయేవాడు. కానీ ఇక్కడ అద్భుతమైన విషయాన్ని మనం చూసేటువంటి విషయం అంటే యెహోషువ జీవితంలో యెహోషువ మోషే వెళ్ళిపోయినా, దేవుడు వెళ్ళిపోయినా, కానీ యెహోషువ బయటికి రాకుండా గుడారములోనే నిలబడేవాడు. ఆమేన్. ఏం చేసేవాడు? సో మొదటిగా యెహోషువకు శక్తి సరిపోవడానికి, యెహోషువ తగిన శక్తి గలవాడు కావడానికి గల కారణం ఏంటంటే మొదట పరిచారకుడు. చెప్పండి ఎవరు? ఆ తర్వాత మనకు రెండో దానికి వద్దాం. మొదట ఎవరు చెప్పండి? సో యేసు ప్రభువు కూడా చెప్పాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి, నేను పరిచారము చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయడానికి నేను రాలేదన్నాడు యేసయ్య. అవునా కదా? చెప్పండి, అవునా కదా? చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త. సో యెహోషువ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా నా రక్షణ అని అర్థం, లేదా యెహోవా నా రక్షకుడు అని చెప్పొచ్చు. యెహోషువ అనే మాటకు అర్థం. సో ఇప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడవచ్చు ఆ మాట. చదువుతారా? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిలుచుటకు వచ్చిందని చెప్పాను. ఇలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో కూడా ఈ మాట రాయబడతా ఉంది. ఇప్పుడే చదివామో అదే మాట అక్కడ ఉంది, మీరు రాసుకోండి, చదవని అవసరం లేదు. కానీ అదే మాట మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో కూడా అదే మాట రాయబడుతుంది. సో ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రావట్లేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాను, అలాగే నా ప్రాణాన్ని అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నేను అర్పించడానికి వచ్చాను, చెల్లించడానికి వచ్చాను యేసయ్య చెప్పాడు. సో ఇప్పుడు మొదట మన జీవితంలో తగిన శక్తి గలవారుగా ఉండాలి అంటే మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే పరిచర్య చేయడం నేర్చుకోవాలి. ఏం చేయడం నేర్చుకోవాలి అంటే, మరొక మాటలో పరిచారకులుగా ఉండాలి అంటే పరిచర్య ఎలా చేయాలో మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం పరిచర్య చేయం, పరిచారం చేయించుకోవడానికి ఇష్టపడతాం, అందువలనే తగిన శక్తి గలవారిగా మనం జీవించలేకపోతున్నాం. నా మాట మీకు అర్థమైనా? పిల్లల్ని పట్టుకోండి. మరిసి మీరు పిల్లల్ని పట్టుకొని ఇటు ఒకవైపు వాక్యాన్ని వినండి. మీరు ఎందుకంటే ఆగరు కదా ఇక్కడ. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? సో మొదటి ప్రారంభం మెట్టు ఏంటంటే పరిచర్య లేదా పరిచారం చేయడం, సర్వ్ లేదా సర్వీస్. మనకు చాలాసార్లు పరిచర్య అంటే చాలామందికి ఉండేటువంటి ఒక పిక్చర్ ఏంటంటే, మైండ్లో ఒక చిత్రం ఏంటంటే, ఇక్కడ నిలబడితేనే పరిచర్య, ఇక్కడ నిలబడి ఏదైతే జరుగుతుందో సేవకుడు ఎలా కనపడుతున్నాడో అదే పరిచర్య. నేను మొదటిసారి బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు మాకు డ్యూటీస్ చేస్తారు. నెలకు ఒకసారి డ్యూటీలు, నెలకు ఒకసారి మారుతూ ఉంటాయి. ఒకసారి కిచెన్ డ్యూటీస్ ఉంటాయి, వడ్డించాలి మధ్యాహ్నం 12 గంటలకి. అలాగే బ్రేక్ టైం ఉంటే సార్వలకు టీ తీసుకెళ్ళాలి. ఇక ఏదన్నా మంగళవారం మార్కెట్ ఉండిద్ది, అక్కడ ఆ మార్కెట్లో అవసరమైన అన్ని కూరగాయలు కానీ అన్నీ తీసుకురావాలి వెళ్ళి. అలాగే ఇంకొక నెల పోతే బాత్రూమ్ కడిగే డ్యూటీ కూడా వస్తుంది. మేము ఉండే గదులు, బాత్రూమ్లు. ఉదయాన్నే మాకు 5 గంటలకు లేపుతారు. 5 గంటల నుంచి 6 గంటల దాకా మాకు డివోషన్ ఉంటుంది. 5 నుంచి 5:30 వరకు ఒక పాట పాడతారు, ఒక ఆరాధన చేస్తారు, చిన్న పాట. ఆ తర్వాత చిన్న కీర్తన భాగాన్ని చదివి ఆ కీర్తన భాగాన్ని వివరించి ఆ తర్వాత అందరూ ప్రార్థన అవసరాలు అడిగి వారు ఏ ప్రార్థన అవసరాలు చెప్తారో అందరి కొరకు పేరు పెట్టి ఆ ప్రార్థన అవసరాలు కొరకు ప్రార్థించిన తర్వాత 5:30 నుంచి 6 గంటల వరకు బైబుల్ స్టడీ ఉంటుంది తెల్లవారుజామున. సో ఎవరికి వారు బైబుల్ చదువుకుంటారు. ఆ తర్వాత 6 గంటల నుంచి మాకు డ్యూటీలు స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు నెల మారుతూ ఉంటాయి, ఎవరికి ఏ డ్యూటీ వేస్తే ఆ డ్యూటీకి. సో ఒక నెల ఒక డ్యూటీ పడితే ఇంకో నెల ఇంకో డ్యూటీ పడేది. అట్లాగా ఒకసారి నాకు బాత్రూమ్ అడిగే డ్యూటీ పడింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? చేశానంటారా చేయలేదనుకుంటారా?
మీకు అర్థమవుతుందా? ప్రతి పరిచర్య మనం మనుషులు కనబడేటట్టుగా చేయడం కాదు, దేవుడు చూచేటట్లుగా మనం చేయాలి. అర్థమైంది నేను మాట్లాడేది? సో అలా మనము చేయడం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని చూస్తున్నాడు కనుక తగిన సమయంలో ఆయన మన జీవితంలో ఎలా శక్తి గలవారిగా తన కొరకై తన రాజ్యంలో వాడబడాలో అలాగా ఆయన మనల్ని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ నాయకుడు కావడానికి కారణం ఏంటో తెలుసా? ప్రజలు నడిపించడానికి యెహోషువ పరిచారకుడై మోషే అడుగుజాడలో నడిచాడు, నాయకుడి యొక్క అడుగుజాడలో. అలాగే నాయకుడు ఎలా దేవుని ఎదుట నిలబడిన వాడిగా ఉన్నాడో మోషే కూడా దైవజనుడైనటువంటి లేదా నాయకుడైన యెహోషువ కూడా నాయకుడైనటువంటి మోషే ఎలాగా దేవుని సన్నిధిలో ఉన్నాడో, ఎలాగ నడుస్తున్నాడో దేవునితో, ఈ యెహోషువ కూడా పరిచారకుడైన యెహోషువ కూడా దేవునితో అలాగున మోషే ఎలా నడుస్తూ వచ్చాడో అలా పరిచర్య చేస్తూ పరిచారకుడై ఉండి మోషే అడుగుజాడలో యెహోషువ నడిచిన వాడై ఉన్నాడు. ఆమేన్. సో మోషే ఎలా నడిచాడో యెహోషువ మోషే అడుగుజాడలో నడిచాడు కనుక పరిచారకుడై అందుకొరకై దేవుడు యెహోషువను తర్వాత నాయకుడిగా చేశాడు. ఆమేన్. తన చర్యలన్నిటిలో ఎక్కడా కూడా అవిధేయుడు కాకుండా భయభక్తులు కలిగి యెహోవా సన్నిధిలో ఎలా నిలబడాలో అలా నిలబడ్డాడు. వాగ్దానాన్ని ఎలా నమ్మగలగాలో అలా నమ్మాడు. వాగ్దానాన్ని ఎలా పట్టుకోవాలో యెహోషువ అలా పట్టుకున్నాడు. అలాగే ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఎలా ముందుకు సాగాలో యెహోషువ అలా ముందుకు సాగాడు. ఆమేన్. ఈరోజు మనం ఎలా సాగుతున్నాం? దైవజనుడికి ఒక దర్శనాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ దర్శనాన్ని పట్టుకొని ఎంతవరకు మనం దైవజనుడి యొక్క అడుగుజాడల్లో ఆ సేవకునితో పాటుగా మనం ఎంతవరకు ఆ దర్శనాన్ని పట్టుకొని పరిచర్య చేయగలిగే వారికి ఉంటున్నాం? మన జీవితంలో అది మర్చిపోయాం కనుక మనం ఏదో కనపడాలని కోరిక గలవారుగా ఉంటున్నాం కనుకే శక్తిని పోగొట్టుకునే వారికి ఉంటున్నాం, మనం శక్తిని పొందేవారికి ఉండట్లేదు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? సో మొదట పరిచర్య చేయగలిగినటువంటి గుణము కలిగిన వాడు యెహోషువ. అందుకే యెహోషువ నాయకుడిగా మారడానికి కారణమైంది. అలాగే తగిన బలము పొందగలగడానికి కారణమైంది, తగిన శక్తి పొందడానికి కారణమైంది. రెండవది, యెహోషువకు తెలిసినట్టు యెహోషువ పరిచర్య చేసేవాడు మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధి ఏంటో, దేవుని సన్నిధి ఎలా ఉంటుందో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో యెహోషువ బాగా ఎరిగినవాడు. అందుకే ఈ వచనంలో మనం చూస్తాం రెండో మాటలో, నేను చెప్పాను కదా, అలవాటుగా మనం చేయటం ద్వారా కొన్నిటిని మనం పోగొట్టుకుంటాం, అలవాటుగా చేయటం ద్వారా. కానీ యెహోషువ నాయకుడు ఎలా చేస్తాడో అలా చేయలేదు. కానీ నాయకుడు వెళ్ళిపోయినా కానీ నాయకుడు ఎలా దేవునితో మాట్లాడి ఆ దేవుని సన్నిధి ఇంకనూ నిలిచి ఉండటం అనేది యెహోషువ చూచాడో, ఆ నిలిచి ఉన్న సన్నిధిలోనికి వెళ్ళి యెహోషువ ఇంకనూ ఆ సన్నిధి విడిచిపెట్టబడే వరకు కూడా దేవుని సన్నిధిలో నిలబడటం యెహోషువ నేర్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు ప్రార్థన ఆమేన్ అంటే లేకపోవటం, ముడ్డు దులుపుకోవడం, పోవటమే. ఒక్క 2 నిమిషాలు ఆగండి, అబ్బే ఒక్క నిమిషం, అబ్బే మనకు చెవులంతా దుష్టంతా ఇట్ట కూడా తిరగదు. అవునా? అవునా కదా? మాట వస్తున్నా పుష్కల్ ఆంటీ మామూలుగా భలే ఊపుతున్నారు తలకాయ. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, అవునా కాదా? యెహోషువలో ఉన్న రెండో విషయం ఏంటంటే, యెహోషువకు దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత తెలుసు. అంటే మోషేకి తెలియదు అంటే మోషేకి తెలుసు. కానీ మోషే ఎలా ఉన్నాడంటే దేవుని విషయమై నేను అంటాను అలవాటుగా మారాడు. మోషే దేవుడు పిలవగానే ఎక్కడం, మాట్లాడడం, మరలా కిందకి దిగడం అయిపోయింది. 40 రోజులు అయిపోయింది ప్రభు సన్నిధిలో. సీనాయి పర్వతం మీద గడిపాడు, అయిపోయింది. ఆ తర్వాత కిందకి దిగి వచ్చిన తర్వాత మరలా దేవుడు పిలిస్తే మరలా వెళ్ళడం, మాట్లాడడం, అయిపోయిందా, మరలా రావడం. సో ఇది మోషే జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది. దేవుని సన్నిధికి అలవాటు అయిపోయిన వాడుగా మోషే ఉన్నాడు. కానీ యెహోషువ దేవుడు వెళ్ళిపోయాడు కనుక దేవుని సన్నిధి కూడా విడిచిపెట్టబడింది అన్నట్లుగా లేడు. కానీ ఇంకను ఏదైతే ఆ దేవుని సన్నిధి నిలిచి ఉన్నదిగా ఉంటుందో, యెహోషువ తన జీవితంలో నిలిచి ఉండగలిగిన సన్నిధిని అనుభవించడం నేర్చుకున్నాడు తన జీవితంలో. ఆమేన్. మీకు తెలుసా, మీరు మన ఇక్కడ నుంచి ప్రార్థన ముగిచి వెళ్ళిపోయినా ఇంకా ఇక్కడ కొంత సమయం వరకు దేవుని సన్నిధి నిలిచే ఉంటుంది.
ఇక్కడ ఇంకా నిలిచేవాడు దేవుని సన్నిధి. మనం అనుకుంటాం అయిపోయిందిలే, ప్రార్థన అయిపోయింది కనుక అయిపోయిందంతా అని దులుపుకుంటూ వెళ్ళిపోతాం. లేదు, మనం ఇక్కడ ప్రార్థన ముగించి అయిపోయిన తర్వాత కూడా కొంత సమయం వరకు దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది, నిలిచి ఉంటుంది. సో మన జీవితంలో ఏం నేర్చుకోవాలి అంటే, యెహోషువ అలవాటుగా మారితే అలవాటుగానే ఉంటుంది మనకి. కానీ నా ఉద్దేశం ఏంటంటే అలవాటుగా అవ్వాలని కాదు, అలాగని దేవుని సన్నిధి అలవాటుగా అయిపోయి దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని మనం పొందకుండా ఉండాలని కాదు. అదే క్రమంలో మన జీవితం అలవాటుగా ఉండటం ద్వారా భక్తిని మారిపోవడం కాదు, కానీ అలవాటుగా కాదు కానీ నిలిచి ఉండగలిగినటువంటి అనుభవంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే 91వ కీర్తనలో మోషే అంటాడు కదా, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన నీడలో మనల్ని దాచుతాడు. సో ఆయన సర్వశక్తుడైనటువంటి ఆ నీడలోనికి మనము రావాలి, నిలిచి ఉండాలి, అది కోరుకుంటున్నాడు ఆయన. ఆమె సో యెహోషువ ఎరిగిన వాడు గనక, అందుకే యెహోషువ దేవుడు ఏం చేశాడంటే నాయకుడిగా చేశాడు, శక్తి గలవాడిగా మార్చాడు, ప్రజలు నడిపించగలిగిన బలాన్ని ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. అర్థమవుతుందా? సో మొదటిగా యెహోషువలో ఉన్న లక్షణం ఏంటంటే పరిచర్య చేసేవాడు నాయకునికి. రెండవది ఆయన నిలిచి ఉండగలిగిన దేవుని సన్నిధి ఎరిగిన వాడై ఉన్నాడు యెహోషువ. మూడోదిగా మనం గమనిస్తే యెహోషువ గ్రంథంలోకి మనం వెళ్ళగలిగితే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చాలాసార్లు మనం విన్నాం కదా, ఇప్పుడు మోషే లేడు, మోషే చనిపోయాడు, యెహోషువ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? 7వ వచనంలో అంటున్నాడు చూడండి, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండుము, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లుగా నీవు దాని యందు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపగా తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లుగా దివారాత్రములు దాన్ని ధ్యానించేడలా నీ మార్గములను వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ప్రైజ్ ది లార్డ్. చూసారా ఏమన్నాడు ఇక్కడ? మోషేకి ఏది ఆజ్ఞాపించినానో, మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు దాన్ని తప్పకుండా ఏం చేయాలి, అనుసరించాలి. నువ్వు అలా అనుసరించడం ద్వారా ఏం జరుగుతుంది అంటున్నాడంటే, నీవు ఏం చేస్తావంటే కుడి కానీ ఎడమ కానీ తప్పకుండా నీవు నడిచే ప్రతి మార్గంలో నువ్వు చక్కగా నడుస్తావు అన్నాడు, ప్రవర్తిస్తావు, నడుస్తావు అన్నాడు. మళ్ళీ 8వ వచనంలో అంటున్నాడు, 2వ మాటలో, ఈ ధర్మశాస్త్రంలో ఉన్నది నువ్వు బోధించాలి ఖచ్చితంగా, నువ్వు అనుసరించాలి ఖచ్చితంగా అంటూ, నువ్వు బోధించడానికి అనుసరించడానికి నువ్వేం చేయాలంటే అనుదినము ఎల్లప్పుడూ ధ్యానించాలి అన్నాడు. ఆమెన్. ఏం చేయాలి? సో మనము అనుసరించాలి, బోధించాలి, అనుసరించాలి. నేను బోధించాలి, అనుసరించాలంటే నేనేం చేయాలి? ధ్యానించాలి. నేను ధ్యానించకుండా బోధించలేను గనక, బోధించకుండా నేను అనుసరించలేను. మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు మనం మన పిల్లలకి వాక్యము తప్ప అన్ని బోధిస్తున్నాం. మనం ఈరోజు మన ఇంట్లో కూడా మన భర్తతో కానీ లేకపోతే ఇంట్లో ఎవరు లేకపోయినా మనం ఒక్కరే ఉన్నా మనం దేవుని వాక్యాన్ని బోధించుకోవట్లేదు. మనం బోధించుకోవట్లేదు కనుక మనం ఏం చేస్తున్నాం అంటే అనుసరించకుండా జీవిస్తున్నాం మనం. నా మాట మీకు అర్థమైనా? నేను ఉదయకాలాన్ని లేచి ప్రార్థన చేసి తాతయ్య బ్రతుకున్నప్పుడు, రెడ్డి తాతయ్య బ్రతుకున్నప్పుడు ఉదయాన్నే లేచి ప్రార్థనకు కానీ లేదా మిగిలిన సమయాల్లో నేను ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళాలంటే అమ్మమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు లేదా ఊరికే అలా వెళ్ళి వస్తున్నప్పుడు తాతయ్య కూర్చొని ఏం చేస్తుంటే తెలుసా, ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు తనలో ఆయన ఇట్ట టేలు చూపించుకుంటా. వాక్యము ఎలా ధ్యానించేవాడంటే పుస్తకాలు రాసేవాడు. ఓ బుక్ అయిపోతే ఓ పేపర్లో రాసుకోవడానికి దేవుడు ఏదైనా మాట్లాడితే అన్ని రెఫరెన్స్గా అన్నీ రాసుకుని మళ్ళీ తాతయ్య దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న బుక్లో మళ్ళీ దాన్ని ఎక్కిస్తాడు, మళ్ళీ ఇంకో బుక్లో రాస్తాడు, మళ్ళీ ఆ బుక్ అయిపోయింది అనుకో మళ్ళీ అన్ని ఇంకో బుక్లో రాస్తాడు. సో ఏది మర్చిపోకుండా ఆయన తనకు తాను బోధిస్తూ దాన్ని అనుసరిస్తూ జీవించగలిగాడు కనుక అందుకే ఒక గొప్ప దైవజనుడిగా తాతయ్య నిలబడ్డాడు. అర్థమవుతుందా? అందుకే శక్తి కలిగిన వాడిగా, సిగ్గుపడనటువంటి గొప్ప దైవజనుడు నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
గట్టిగా చప్పులు కూడా ప్రభువుని స్తుతిద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. మనము బోధించకపోతే అనుసరించము, మనం అనుసరించకపోతే చక్కగా నడవము, ధ్యానించము. అందుకే నేను ధ్యానించడం అవసరం. దావీదు ఏమంటాడు తెలుసా? దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియములై ఉన్నవి అంటాడు. చూడండి ఒక మాట, కీర్తనల గ్రంథం 119వ కీర్తన. అయ్యా నువ్వు ఎన్నైనా చెప్పు, ఇక్కడ వాక్యం ఏమంటారు, మైకులన్న బగల్ని, ఈ పుల్పీట్లన్న బగల్ని, మేము అదొక్కటే చేయం. ఏం చేయం? వాక్యాన్ని మాత్రమే ధ్యానించాం. మిగిలిన డబ్బులు ఎవడియాలి, రేపు ఏం చేయాలి, తెల్లారితే ఎక్కడికి పోవాలి, మనకి ఇది మాత్రం మైండ్లో పడుకున్నా కానీ తిరుగుతూనే ఉంటుంది. రేపు పొలం పోతే ఎంత వస్తాయి, ఎంత డబ్బులు వస్తాయి, ఈ వారంలో నేను ఎంత డబ్బులు సంపాదిస్తా. అవునా? వరలక్ష్మకి అంతేనా? కనపడ్డా నాని కంట్లో, అబ్బా అయిపోయింది అనుకుంటున్నాను. చూద్దాం 119వ కీర్తన, 119వ కీర్తన చేసాం కదా. ఒక్క నిమిషం. పంతొమ్మిది 97వ వచనం చదువుకుందాం ఒకసారి. 97వ కీర్తన ఇక్కడ ఏమన్నాడు చూద్దాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో, దావీదు చెప్తున్నాడు ఈ మాట. చూడండి ఏమంటున్నాడు, ఎట్లా ఉందంట, ఎట్లా ఉందంట చెప్పండి, ఎట్లా ఉందంట. 97వ వచనం, 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మశాస్త్రము చెప్పండి ఎట్లా ఉందంట. ఏముంది చెప్పండి, ఏముంది? ప్రియముగానే ఉంది. ఏముంది? మీరు అదే మా ఏముంది అంటే ప్రియంగా ఉంది అంటున్నారు మీరు. ప్రియముగా ఉన్నదంటే అర్థం ఏంటి? ప్రియముగా ఉందంటే అర్థం ఏంటి చెప్పండి. అంటే నాకెంతో ఇష్టంగా ఉందని అర్థం. దావీదు అంటున్నాడు, దేవా నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. తర్వాత ఏమంటున్నాడు, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను, నీ ఆజ్ఞ నిత్యము నాకు తోడుగా ఉన్నవి. తర్వాత నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే. తర్వాత నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు. ఇంకేమంటున్నాడు 102, నీవు నాకు బోధించితివి గనుక నీ వాక్యములు నాకు జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములను నాకు. చూసారు ఏమంటున్నాడో? హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడో, దేవా నీ ధర్మశాస్త్రం నాకెంతో. సో నేను ధ్యానిస్తున్నాను అనుదినం, నేను వాటి చొప్పున జీవిస్తున్నా, వాటి చొప్పున అనుసరిస్తున్నా, వాటి చొప్పున నేను బ్రతుకుతున్నా. అందుకే నాకు విశేషమైన జ్ఞానాన్ని నువ్వు ఇస్తున్నావు. అందుకే నా మార్గములను నీవు వర్ధిలింపజేస్తున్నావు. అందుకే నేను బ్రతికే విషయమై నా జీవితం సఫలపరచబడినట్లుగా నువ్వు చేస్తున్నావు అంటున్నాడు. చూసారా? సో యెహోషువ తగిన శక్తి గలవాడుగా ఉండటకు కారణం ఏంటంటే, మొదట చెప్పండి ఏంటి? పరిచారకుడై ఉన్నాడు. రెండవది దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలిగిన సన్నిధి యొక్క ప్రాముఖ్యత యెహోషువకు తెలుసు. మూడవది
ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? ధ్యానించమన్నాడు. సో ఇప్పుడు నేను ధ్యానించినప్పుడు ఏం చేస్తాను? బోధిస్తాను, అలాగే అనుసరిస్తాను. నేను బోధించాలి, అనుసరించాలంటే నేనేం చేయాలి? ముందు ధ్యానిస్తూ నేర్చుకోవాలి. నేను బోధించకుండా అనుసరించకుండా ఉంటున్నానంటే అర్థం ఏంటే? నేనేం చేయట్లేదు? ధ్యానించట్లేదు. చూడండి, నా మాట చూపిస్తాను ఒకసారి. పదిహేడు వచ్చిన భాగం 139, క్షమించండి 139వ కీర్తన 17 వచనం. రైట్. దేవా నీ తలంపులు ఏంటంట? ఏమంటున్నాడు దావీదు? నీ తలంపులు నాకెంతో, తర్వాత ఎంత గొప్పది. అవి ఇసుక కంటేను ఎట్లా ఉన్నాయంట? ఇంకేమన్నాడు? నేను మేలుకొనిన ఇంకను నీ యొద్దనే దేవా, నేను నీ దగ్గరే ఉంటా ఎల్లప్పుడు అంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే. నా మాట మీకు అర్థమవుతున్నాయా? సో ఇప్పుడు అనుదినం మనం ధ్యానించినప్పుడు ఏం జరుగుతుందంటే, మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని యొక్క తలంపులను, దేవుని ఉద్దేశాలను, దేవుని ఆలోచనలను మనం కలిగిన వారిగా జీవిస్తాం. అర్థమవుతుంది నేను మాట్లాడేది? దేవుని వాక్యంలో కీర్తనలో మరొక మాట అంటాడు, ఆయన పలుకగా వెలుగు కలిగెను. అదేం చేస్తుందంటే తెలివి లేని వారికి అది తెలివినిస్తుందంట. ఆమెన్. ఏం చేస్తుంది అది? తెలివి లేని వారికి. సో ఇప్పుడు నాకు జ్ఞానం లేదు, ఏ విషయంలో ఎలా ఉండాలో, ఏ విషయంలో ఎలా జీవించాలో నాకు సరైనటువంటి ఆత్మీయ జ్ఞానం నాకు లేకపోతే, నేను దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా దేవుడు నాకు ఎలాగా జయించాలో, ఎలాగా అధిగమించాలో, ఎలాగున నేను ముందుకు సాగాలో, నా పరిస్థితులన్నిటిలో నేను ఎలాంటి విజయాన్ని చూడాలో దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా తగిన ఆలోచన ఆయన నాకు ఇస్తాడు, తగిన తెలివిని నాకు ఇస్తాడు, తగిన జ్ఞానాన్ని నాకు ఇస్తాడు. ఇప్పుడు తగిన తెలివిని, జ్ఞానాన్ని, ఆలోచన నాకు ఇవ్వడం ద్వారా నేనేం చేస్తాను అంటే సులువుగా ఆ పరిస్థితుల్లోంచి విజయం పొందుతాను. ఆమె. సో కనుక అలాగే మనం ఏం చేయాలి అంటే, చాలాసార్లు కొన్నిసార్లు దేవుడు అందరితో మాట్లాడతాడు. అవునా? ఎంతమంది నమ్ముతారు ఈ మాట? కోటేశ్వరమ్మ అక్క ఇక్కడే ఉన్నారా? లేరు ఇక్కడ. యాకోబులాగా దేవదూతలు నిచ్చెన ఎక్కి దిగినట్టు నువ్వు కూడా నిచ్చెన ఎక్కి దిగుతున్నావు. ఎన్నిసార్లు పోయి పరలోకం? వినండి, వాక్యాన్ని వినండి. నిద్ర వస్తే నిలబడండి, నిద్ర వస్తే నిలబడండి, లేదా ఇంటికి వెళ్ళి నిద్రపోండి. ఇక్కడ అవసరంలా. క్షమించండి నా మాట అన్నందుకు. మనం ప్రభు సందుకు ప్రార్థన చేయడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చి నిద్రపోతే ఉపయోగం ఉంది? అంతేనా కాదా? అంటే హాయిగా నిద్రపోండి. ఇక్కడికి వచ్చే ఉపయోగం ఏముంది? నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చి శరీరం అలసిపెట్టేట్టు నీకు నిద్ర అనే జాము లేకుండా పని చేస్తావు, మంచిదే చేయటం. ఇక్కడికి వచ్చి కూడా నిద్రపోతే ఉపయోగం. ఒక్క మాట అయినా దేవుని మాట నీ హృదయంలో పడకుండా. ఒకసారి బిగ్గర స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పెద్ద చెప్పాలి హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. గట్టిగా చప్పలు కూడా ప్రభువుని స్తుతిద్దామా? గట్టిగా ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చెప్తారు దేవుడు నిజంగా ఎల్లప్పుడూ మనతో మాట్లాడేవాడని? రైట్, మనతో మాట్లాడతాడు, మంచిదే. ఎప్పుడైనా నువ్వు ఊరికే రోడ్డు మీద వెళ్తున్నా కానీ, లేదా మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా ఒకసారి దేవుడు ఏదో ఒక ఆలోచన నీ మనసులో ఎప్పుడైనా పుట్టించాడా? ఎంతమంది కలుగు చేశాడు? చేతులు లెగవట్లా. మీరు మాట్లాడితే ఎత్తండి ధైర్యం. ఎందుకు అబద్ధం? ఎందుకు ధైర్యం? 1 2 3 4 5 అంతేనా? మరి మిగిలిన వాళ్ళు అంటే మన ధ్యాస అంత ఏడుంది చెప్పండి? మన ధ్యాస ఎంత ఏడుంది? దావీదు అంటాడు, ఏమన్నాడు? దేవా నీ తలంపులు నాకెంతో. ఇంకా మన జీవితంలో చాలాసార్లు దేవుడు మన పట్ల కలిగిన తలంపులు ఏంటో, ఆలోచన ఏంటో తెలియదు. కొట్టుకుంటానే ఉంటాం, చెప్పాయా. ఏం చెప్పాలి నీకు దేవుడు? మనం చేసే ప్రార్థనలు వెరైటీగా ఉంటాయి తెలుసా? ఎంత వెరైటీగా ఉంటాయి అంటే, మనం వాక్యాన్ని చదవం, వాక్యాన్ని మనం ధ్యానించాం. అంతే కదా అక్క? అంతేనా? అక్కకి ఎప్పుడో పోయింది వాక్యం ధ్యానిస్తాం. మరి ఎప్పుడైనా కుదురుతుందో లేదో మరి.
వాక్యాన్ని మనం చదవం, వాక్యాన్ని మనం ధ్యానించాం. మరి వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, సరే వాక్యం చదవలేదు కొద్దిసేపు పక్కన పెడదాం. నువ్వు ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఆదివారమో బుధవారమో శనివారం ఎప్పుడో ఏదో, లేకపోతే టీవీలోనే ఎక్కడో వింటున్నావు. కావట్లేదా ప్రేమ్? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సరే వాక్యాన్ని మనం వింటున్నాం, ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒక చోట, ఏదో ఒకటి మనం వింటున్నాం. ఇటు చూడండి, నాకు చూడండి, ఏదో ఒకటి మనం వినట్లేదా? ఫోన్లోనో షార్ట్స్లోనో ఏదో ఒకటి వింటున్నావు, ఒక్క మాటైనా వింటున్నావు, మంచిదే. మరి వింటే కనీసం నువ్వు విన్న మాటైనా నీ హృదయంలో అది ఎందుకు నీకు తలంపుగా రావట్లేదు? నా మాట మీకు అర్థమైందా? సరే వాక్యం చదవట్లేదు, వాక్యం ధ్యానించట్లేదు, సరే అది పక్కన పెడదాం మనం. నువ్వు ఏదో ఒక సమయంలో ఎక్కడో చోట టీవీలోనో లేకపోతే ఫోన్లోనో షార్ట్స్లోనో ఏదో ఒక దైవజన్ చెప్పిన మాట ఏదో ఒకటైనా నువ్వు వింటున్నావు, ఎంతో కొంత. అవునా? చెప్పండి, వింటలేదా? అసలు వినలేని తీరిక నాకుందంటే అబద్ధం అది. ఏదో ఒకటి మనం వింటున్నాం. మరి వింటే నువ్వు విన్న ఆ మాట ఎందుకు నీ హృదయంలో దేవుడు తలంపుగా పుట్టించట్లేదు? అది అంటే మనం ఎక్కడో సరైన హృదయం కలిగి ఆ మాటను మనం ఏం చేయట్లేదు, అంగీకరించట్లేదు. దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు. మనం చేసే పొరపాట్లు కూడా దేవుడే కారణం అనుకుంటాం. బుద్ధిహీనులం మనం, అజ్ఞానం మనం, అవివేకులం. మనం చేసే పొరపాట్లు కూడా. పరీక్ష నేను రాయాలా, దేవుడు రాయాలా? హలో, పరీక్ష నేను రాయాలా, దేవుడు రాయాలా? రెడ్ లైట్ వెలుగుతుంది. పరీక్ష నేను రాయాలా, దేవుడు రాయాలా? నాకు చెప్పండి, దేవుడు రాయాలా, నేను రాయాలా? మనం ఏం చేస్తాం తెలుసా? నా పరీక్ష కూడా నువ్వే రాయా, నేను పక్క తప్పుకుంటా అంటాం మనం. నీ పరీక్ష ఆయన ఎందుకు రాస్తాడు? నేను పరీక్షలు రాస్తే మార్కులు నాకు వస్తే దేవుడికి వస్తాయా? చెప్పండి. ఇక్కడే ఉన్నారా? నా వాక్యం అర్థం కావట్లేదా? అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? సో మార్కులు నాకు వస్తే దేవుడికి వస్తాయా? పరీక్షలో జయం పొందేది నేనా, దేవుడా? మీకు స్తోత్రం. పరలోకంలో దేవుడు మంచి దండేసి మిమ్మల్ని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించును గాక. అర్థమవుతుందా? లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి ఈజిప్ట్లో ఒక మ్యూజియంలో పెట్టాలి, మంచి భక్తురాలని. చూసే వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటారు. అర్థమైంది మాట్లాడుతుంది? సో ఇప్పుడు పరీక్ష నాకు గనక రాయాల్సింది నేనే, దేవుడు కాదు. మరి నాకు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నేను విజయం పొందడానికి. ఇప్పుడు నాకు వచ్చిన పరీక్ష కూడా ఆయనే రాయమని, ఆయనే విజయం పొందుకుంటే ఇప్పుడు ఆయన దేవుడిగా ఉండడానికి ఉపయోగం ఉంది ఆయనకి? అర్థమైంది నేను మాట్లాడింది? ఇది మనం చేసే బుద్ధిహీనమైన పొరపాటు ఏంటి? అదే, అరే నా మాట నిన్ను బ్రతికింపజేసేది జీవవాక్కురా, నువ్వు దాన్ని ధ్యానిస్తే నీకు జీవం దొరుకుతుంది, నా ఆలోచనలు ఏంటో నీకు అర్థమవుతుంది, నేను ఏం చేయాలనుకున్నానో అది నీకు తెలిసిద్ది, నువ్వేం చేయాలో అది నీకు అర్థమైద్ది, నువ్వు ఎలా ఉండాలో నీకు అర్థమైద్ది, నువ్వు నాకు దగ్గరగా చేరాలంటే నువ్వు ఎలా ఉండాలో నీకు అర్థమైద్ది. కాబట్టి ఆ వాక్యాన్ని ధ్యానించురా, వినురా బాబు అంటే ఒళ్ళంతా బతకమే మనకి. అంతేనా? చెప్పండి, ఏంది ఒళ్ళంతా? ఏం మాట్లాడట్లేదండి, బద్ధకమే. ఎప్పుడు కూడా ఒక సైతాన్ని పక్కన పెట్టి, లేదా సైతాన్ని వదిలే, దూతను ఒకటి పక్కన పెట్టి, చండ్రకోలు ఒకటి పెట్టి, వాక్యం చదవనప్పుడల్లా పెట్టి అని జరవాలి, భలే ఉండిద్ది. అప్పుడన్నా మనకు బుద్ధి వచ్చిద్దేమో, నాకు తెలిసి అప్పుడు కూడా రాదు మనకి. హల్లెలూయా. అప్పుడు ఏమంటుంది తెలుసా? మనకు బుద్ధి కలుగు చేయడం దేవుడు అట్టపెట్టినా, ఏందయ్యా మమ్మల్ని బాధ పెడుతున్నావు దేవా, దూతను పంపించి అంటాం మనం. అట్లాంటి రకం మనం. మీకు అర్థమవుతుందా? సో ఆలోచన చేయండి. దేవుని తలంపులు మనకు అర్థం కావాలి అంటే, దేవుని ఆలోచనలు మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే కాదు, దేవుని వాక్యాన్ని
మనం ఏం చేస్తాం, దేవా నీ తలంపులు నాకు చెప్పాయి, నీ తలంపు ఆయన తలంపులు నీకు చెప్పడానికి నీకు వాక్యాన్ని ఇచ్చాడు ఆల్రెడీ. ఆ వాక్యాన్ని నువ్వు చదువు, లేదా వింటున్నావా, విన్న వాక్యం విషయంలో నువ్వు ఏం వింటున్నావో ఆలోచన ఏంటో నీకు అర్థమయ్యేటట్లుగా ప్రభు చేస్తాడు నీ కొరకై. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ఆలోచన ఏంటో నేను గ్రహిస్తాడు, సహాయం చేయ ప్రభు అని. ఏ వాక్యం నువ్వు వింటున్నావో ఆ వాక్యంలో నీ జీవితానికి ఏ ఉద్దేశము, ఏ ప్రణాళిక, ఏ తలంపు నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు కలిగిన వారే ఉన్నారో ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు, తన ఉద్దేశాలు, ఆలోచనలు నీకు తెలియజేస్తాడు. మనం ఏం చేస్తాం, ఆలోచన కూడా నువ్వే చెప్పాయా, నువ్వే నడిపించాయా, మరి నువ్వేం చేస్తా. చూడండి, దావీదేమన్నాడు, దేవా నీ తలంపులు నాకెంతో. దేవుడు యెహోషువ విషయమై ధర్మశాస్త్రాన్ని ధ్యానించమన్నాడు కనుక దేవుడు చెప్పినట్లుగా యెహోషువ ఎల్లప్పుడూ కూడా ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించగలిగిన వాడుగా ఉన్నాడు కనుక అందుకే వేగుల వారుగా వెళ్ళినప్పుడు తగిన శక్తి నాకు చాలు అని యెహోషువ చెప్పాడు. నిద్రపోతున్నారా? నిద్రపోయే వాళ్ళు ఆమెను చెప్పండి, ఎక్కడ ఉన్న వాళ్ళు ఆమెను చెప్పండి, దేనికి చెప్పకపోతే పరలోకం వెళ్ళే వాళ్ళు ఆమెను చెప్పండి. హల్లెలూయా. మందమొత్తం వస్తుంది మనకి, మీకు అర్థమైందా? సో యెహోషువ శక్తి చాలును అనడానికి కారణం ఏంటో తెలుసా? మొదట పరిచారకుడు, రెండవది నిలిచి ఉండగలిగిన దేవుని సన్నిధిలో ఉన్న శక్తి ఏంటో తనకు తెలుసు, మూడవది దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. ఆమెన్. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, ఈరోజు నీ జీవితంలో కూడా శక్తి ఎందుకు ఉండట్లేదు తెలుసా? పరిచారకులుగా నువ్వు ఉండట్లా. నిలిచి ఉండే దేవుని శక్తి ఏంటో, నిలిచి ఉండగలిగిన సన్నిధిలో ఉన్న శక్తి నీకు తెలియట్లా, దేవుని వాక్యాన్ని ధ్యానించట్లా. అందుకే తగిన శక్తి గలవారుగా మనం ఉండట్లా. ఎంతమంది శక్తి గలవారుగా మారాలనుకుంటున్నారు? యెహోషువ లాగా ఎంతమంది నాయకులవై ఉండి శక్తి గలవారుగా మారాలనుకుంటున్నారు? మీకు తెలుసా, దేవుడు మనందరూ నాయకులుగా ఉండాలనుకుంటున్నాడు. ఆమె దేవుడు మనందరూ నాయకులుగా చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు అవుతాం తెలుసా? ఉట్టిక్కడ కూర్చొని ఆమె సంకలు కొట్టుకుంటే కాదు అయ్యేది. దేవుడు మన పట్ల కలిగిన ఆలోచన అంటే మనమందరం నడిపించే నాయకులుగా ఉండాలి. ఎలా ఉంటామంటే మనం ఎలాగ నడవాలో, ఎలా ఉండాలో, దేవుని సన్నిధి యొక్క విలువేంటో, దేవుని వాక్యం యొక్క విలువేంటో మనం గ్రహించినప్పుడు అప్పుడు మనము ఎలా నాయకుడిగా ఎదగాలో, ఎలా లేపబడాలో అలా దేవుడు మనల్ని లేపుతాడు. ఆమేన్. అర్థమవుతుందా? సో దేవుడు మనల్ని నాయకులుగా చేయాలనుకుంటున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే నేను సరిపోను కదా, మనకు సరిపోదులే అన్న ఆలోచనలో మనమే కించపరుచుకొని తక్కువ అంచనా వేసుకుంటున్నాం కనుక నిన్ను దేవుడు పైకి లే అని చెప్తున్నా కానీ మనం ఏం చేస్తున్నాం, నేను లేవలేను ప్రభువా, నా వల్ల కాదులే, నేను సతికిల పడతాను అనుకుంటున్నాం మనం. అందుకే మన జీవితంలో తగిన శక్తి గలవారుగా మనం జీవించట్లేదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు శక్తి గలవారుగా బ్రతకడానికి. శక్తి లేని జీవితం, శక్తి లేని విశ్వాస జీవితం, శక్తి లేని ప్రార్థన, శక్తి లేనటువంటి విధానం, ఎంతవరకు మన జీవితంలో శక్తి లేని వారుగా బ్రతుకుతాం? శక్తి గలవారుగా బ్రతికితేనే అనుదినము జయించేవారుగా మారుతాం. శక్తి గలవారుగా బ్రతికితేనే మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని మనం పొందుతాం. శక్తి గలవారుగా బ్రతికితేనే మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం పొందేవారుగా మారుతాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ఈ రాత్రి అట్టి శక్తితో ప్రభు మనల్ని నింపునుగాక. యెహోషువ కలిగిన లక్షణాలు ఏతున్నాయో, పరిచారకుడిగా నిలిచి ఉండిన సన్నిధి యొక్క శక్తిని ఎరిగిన వాడిగా, వాక్యము ధ్యానించిన వాడుగా ఉన్నాడో, ఈరోజు మన హృదయాలు అట్టి మంటను ప్రభు రేకెత్తించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ లేచి నిలబడదాం. ఈ రాత్రి ప్రభు నేను ఒకటే కోరుతాను, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడితే ప్రార్థన చేయి. నాకు కాదులే ఇది అనుకుంటే నువ్వు అసలు ప్రార్థన చేయొద్దు, మానే. నేను ప్రార్థన చేయమని నేను కోరను. ఈరోజు నీతో దేవుని సూటిగా మాట్లాడితే నువ్వు తగిన శక్తి గలవాడుగా మారాలి, తగిన శక్తి కలిగిన వ్యక్తిగా జీవించాలి. తగిన శక్తి గలవారుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యాన్ని మనం పొందాలి అంటే తగిన శక్తి గలవారుగా జీవించాలి.
శక్తి లేని భక్తి, శక్తి లేని విశ్వాసం, శక్తి లేని ప్రార్థన, ఎంతవరకు శక్తి లేని వ్యక్తిగా జీవిస్తావు? ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు, శక్తి కలిగిన వ్యక్తిగా నీవు మారాలి. శక్తి కలిగిన వ్యక్తిగా, శక్తి చాలునని వారు చెప్పినట్లుగా దేవుడు నీ కొరకై సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని, వాగ్దానాన్ని, ఆయన నీ కొరకై సిద్ధపరిచిన కార్యాలను నువ్వు చూచినట్లుగా తగిన శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. నువ్వు మారాలి అంటే యెహోషువ అలాగా పరిచర్య చేయగలిగిన వ్యక్తిగా, యెహోవా లాగా నిలిచిన సన్నిధి కలిగిన వ్యక్తిగా, యెహోషువ ధ్యానించిన వాడిగా నీవు నేను కూడా అలాగా ఉండాలి. అడుగుదాం ఈ రాత్రి, ప్రభా నీ వాక్యము ధ్యానించ కొరకే ఆశ నాలో కలుగు చేయి. మరలా నీ సన్నిధిలో నిలిచి ఉండగలిగిన తృష్ణ నాలో కలుగు చేయి. ప్రభా పరిచర్య కొరకైన విధానంలో దేవా నిత్యం పరిచర్య చేయగలిగినట్లుగా చేయి నాయన. ఎలుగెత్తాలి, బిగ్గరగా కేక వేయాలి ప్రభు సన్నిధిలో. ఓ హల్లెలూయా. సరిపోదు, బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. ఈ రాత్రి నువ్వు శక్తి పొందాలి అంటే ప్రభు సన్నిధిలో బిగ్గరగా ఆంగలార్చుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. రాత్రి బిడ్డలు ఎంతరైతే వాక్యాన్ని వారు దర్శించండి, తనకు శక్తి గలవారు మీరు మార్చండి. వందనాలు. వారి కొరకై మీరు చేసిన వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకున్నట్లుగా, వారి కొరకు సిద్ధపరిచి స్వాస్థ్యాన్ని వారు స్వతంత్రించుకున్నట్లు కృప దయచేయి. బలపరచమని దీవిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.